హైదరాబాద్ హబ్సిగూడలోని సారథి స్కూల్ యాజమాన్యం వేసవి సెలవుల సమయంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తుందని ఏబీ నాయకులు ఆరోపించారు. స్టేట్ వర్కింగ్ కమిటీ సభ్యుడు కె కార్తిక్ ఆధ్వర్యంలో నాయకులు స్కూల్కు వెళ్లి నిర్వహిస్తున్న క్లాసులను నిలిపివేయించారు. ప్రభుత్వ జీవోల ప్రకారం సమ్మర్ హాలిడేస్ కొనసాగుతున్నప్పటికీ విద్యార్థులను స్కూల్కు రప్పించి బోధన చెప్పడం సరైంది కాదని వారు విమర్శించారు. సెలవుల సమయంలో తరగతులు నిర్వహించడం వల్ల విద్యార్థులపై మానసిక ఒత్తిడి పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల సంక్షేమాన్ని పట్టించుకోకుండా నిబంధనలకు ఉల్లంఘించే విద్యా సంస్థలపై విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పర్యవేక్షణ పెంచాలని కోరారు. మేము పిల్లల్ని బయటికి పంపమని చెప్పలేము, కింద వెయిట్ చేసి పేరెంట్స్ వాళ్ళేమని చెప్తున్నాము. మేము గేట్ బయటికి పంపమని చెప్తలేము, మేము తీసుకోవడం పేరెంట్స్ మేము చెప్పట్లేము. పేరెంట్స్ వాళ్ళని చెప్తున్నాము. అవును మేడం, మీరు మరి జూన్ 11 స్టార్ట్ కావాల్సిన స్కూల్ జూన్ 1 స్టార్ట్ చేస్తారు. నేను ఎవరు కాన్సెప్ట్ చెప్పాలో వాళ్ళకి చెప్పండి. పిల్లల్ని బయటకు పంపించేది మంచి రోజు కాదు, మేము చేయము. ఆ రోజు జూన్ 12 మీరు ఆ రోజు మాకు మంచిది కాదు. మీరు చెప్పినట్టే అవుతుంది అది కూడా ఎందుకు పెడతామా అంటే మీకు తెలియదు వచ్చిర్రు పిల్లలు పోయినట్టు ఒక ప్రూఫ్ మాకు అంతే, దాని గురించి ఏం లేదు. లేదంటే మళ్ళీ వేరే మాట. ఈరోజు స్కూల్ స్టార్ట్ కాకముందుకే డిఓ పర్మిషన్ లేకుండానే స్కూల్ ఓపెన్, జూన్ 11కి స్కూల్ ఓపెన్ కావాలి. కాకపోతే జూన్ 1 నుంచే స్కూల్ ఓపెన్ చేసే పరిస్థితి మనం ఇలా చూస్తున్నాము. మనం ఉన్న ప్రస్తుతం సారథి స్కూల్లో ఉన్నాము. ఇక్కడున్న పరిస్థితి ఎట్లున్నాయంటే ఖాళీ 10th వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్న 10th బోర్డ్ ఎగ్జామ్స్ పేరు చెప్పి స్కూల్ ఓపెన్ చేయడం జరిగింది. ఇంతవరకు కనీసం బుక్కులు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. బుక్కులు ఏ ఒక్క స్టూడెంట్ దగ్గర కూడా బుక్కులు ఉన్న దాఖలాలు కూడా లేవు. అయినా సరే స్కూల్ ఓపెన్ చేసి ఇల్లీగల్గా స్కూల్ రన్ చేస్తున్న పరిస్థితి అలా మనం అప్చూడాలో చూస్తున్నాం. ఈరోజు మేము ఏబీపీ తరఫున వచ్చి ఇక్కడ స్కూల్ బంద్ చేయడం జరుగుతున్నది. ఈ ఒక్క స్కూల్ అనే కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. మేము గవర్నమెంట్ రూల్స్ ప్రకారం స్కూల్స్ ఓపెన్ చేయండి, గవర్నమెంట్ రూల్స్ ప్రకారం గవర్నమెంట్ ఎస్ఎస్సి బోర్డు ప్రకారం సిబిఎస్ఈ బోర్డు ప్రకారం స్కూల్స్ ఓపెన్ చేయాలని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాము. లేని పక్షంలో మా ఇష్టానుసారంగా మేము స్కూల్ ఓపెన్ చేసుకుంటాము. స్కూల్ ఎప్పుడైనా ఓపెన్ కానివ్వండి, కానీ మేము ఎప్పుడు అనుకుంటేనే అప్పుడు స్కూల్ ఓపెన్ చేసుకుంటాము, మా ఇష్టం వచ్చేది ఓపెన్ చేసుకుంటాం అంటే చూస్తూ ఎవరు ఊరుకోరు. ప్రశ్నించే లోకం లేనంత వరకు మీరు ఎన్ని నాటకాలను ఆడొచ్చు. కాకపోతే ఏబీపీ అనేది విద్యార్థుల పక్షాన్ని ఎల్లప్పుడూ ఉంటుంది. ఏబీపీ ఉన్నంత వరకు ఏ స్కూల్ మేనేజ్మెంట్ కానీ ఏ కాలేజ్ మేనేజ్మెంట్ కానీ ఇల్లీగల్గా స్కూల్ రన్ చేసుకుంటా, ఇల్లీగల్గా స్కూళ్ళలో బుక్కులు అమ్ముకుంటా అంటే చూస్తూ ఊరుకునేదే లేదని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము. కాల్ చేయడం జరుగుతుంది. డిఓ కాల్ లేపకపోయినా, డిఓ స్పందించకపోయినా ఇక్కడ నుంచి డైరెక్ట్ డిఓ ఆఫీస్లో పోయి కూర్చొని డిఓ ఆఫీస్లో ధర్నా చేసినా సరే ఆయన తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి ప్రశ్నించి ఈ ఇల్లీగల్గా నడుస్తున్న స్కూల్స్ కానీ ఇల్లీగల్ అమ్ముతున్న బుక్స్ కానీ అన్నింటినీ బ్యాన్ చేయించేదాకా మేము ఏబీపీ ఈ పోరాటం ఆగాలని చెప్పేసి కూడా తెలియజేస్తాము.